హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను బీరకాయ పెసరపప్పు కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది రొటీన్ బీరకాయ కూరలాగా కాకుండా ఇలా పెసరపప్పు వేసి చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీస్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అసలు మిస్ చేయకుండా చూడండి. ముందుగా 3 బీరకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 1/2 kg పెసరపప్పు తీసుకొని ఇలా 2-3 సార్లు వాష్ చేసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిరపకాయలు, 3 మీడియం సైజ్ టమాటాలు, కొద్దిగా కరివేపాకు, పోపు కోసం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం పోపు కోసం తీసి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పసుపు పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని బీరకాయలు ఉడికేంత వరకు మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. బీరకాయలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును వేసుకొని ఒక 2 గ్లాస్ వాటర్ కూడా పోసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక నిమిషం పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. పెసరపప్పు ఇలా 50% ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, 3 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని 5 మినిట్స్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల కూరలో ఉన్న పోషక విలువలు బయటికి పోకుండా కూర కూడా చాలా తొందరగా ఉడుకుతుంది, చాలా టేస్టీగా కూడా వస్తుంది. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. పెసరపప్పు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే బీరకాయ పెసరపప్పు కూర రెడీ. ఇది రైస్లోను చపాతీస్లోను చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.